మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గతంలో కూడా రైతుల వ్యతిరేకంగా మాట్లాడి ఆఖరు రైతు కుటుంబంతో సంబంధంలో సిఆర్పిఎఫ్ మహిళ కూడా ఒక స్లాబ్ చెప్పుదెబ్బ కొట్టిన సంగతి అందరూ మరవలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక చెత్త ఆయన చెత్త ప్రసంగాలు నడిపిస్తున్నాడని చెత్త విషయాలే మాట్లాడతాడని అందరితో ఆగలేరు. ఆయనకు డ్రగ్స్ మీద కూడా ఏది ఎంక్వైరీ చేయాలి. డ్రగ్స్ ఆయన డ్రగ్స్ తీసుకుంటున్నాడు కనుక దాని మీద కూడా చేయాలి. అదేవిధంగా ఆమె ఆలోచన ఒకటే ఉన్నది. ఎంతసేపటికి పెద్ద నాయకులు ఆయన ఎవరు రాహుల్ గాంధీ ఎవరండి? ఇవాళ అపోజిషన్ లీడర్ ఇందిరాగాంధీ మన్మడు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కుమారుడు ఏం మాట్లాడుతున్నారు? 240 ఉన్నటువంటి ఇండియా లేన్స్ ఒక నాయకుడికి మాట్లాడడం అంటే బీజేపీ నాయకులు అర్థం చేసుకోవాలి. నడ్డా గారు ఆమెను కంట్రోల్ చేయి, లేకపోతే ప్రజలు తిరగబడి అలాంటి ఆలోచన ఇలాంటి భాష మాట ఇండియా టుడే ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ ఒక చెత్త ఆయనకు డ్రగ్స్ చెత్త ప్రసంగాలు ఇస్తారు పార్లమెంట్ లో అని చెప్పడం అది ఎంతవరకు న్యాయం? పార్లమెంట్ సమావేశంలో మాట్లాడు, దానికి జవాబు ఇస్తారు అందరూ. కానీ నువ్వు ఇండియా టుడే గురించి ఏది ఇంటర్వ్యూ ఇచ్చి పాపులర్ కావాలని చూస్తూ దీని మీద మా నాయకుడికి ఏది అవమానం చేయడం మేమందరం ఏది ఫీల్ అయిపోయినాం, మేము హక్ అయినాం. అదేవిధంగా ఆయన 90% జనాభా ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల గురించి మాట్లాడుతుందని విద్వేషంతో ఈ ఎంపీ గారు వ్యతిరేకంగా మాట్లాడడం అది న్యాయం కాదు. దీన్ని అందుకుంటే నేను ఇవాళ మార్నింగ్ ఈ పేపర్ కటింగ్ అదేవిధంగా కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఏది అమర్పేట్ ఎన్సీపీ అదేవిధంగా సిఐకు కంప్లైంట్ చేశావు, దాని మీద కేసు పెట్టాలి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే గతంలో ఇంకోసారి ఇలాంటి భాషలు మళ్ళీ ఏంటంటే ఓ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎటువంటి తయారు చేసిండ్రు. అపోజిషన్ లీడర్ 240 సంఖ్య ఉన్నటువంటి నాయకుడు పార్లమెంట్ లో మాట్లాడింది. నువ్వు పార్లమెంట్ లో మాట్లాడు, బయట ఇండియా ఇంటర్వ్యూ ఇచ్చి ఆయన వచ్చేంత ఆయనకు డ్రగ్స్ అలవాటు ఉన్న దాని మీద ఎంక్వైరీ చేయమని అంటాడు. ఏమి ఆయన బీజేపీ అధ్యక్షుడు నడ్డా గారు ఇటువంటి వాళ్ళను కంట్రోల్ చేయి. మళ్ళీ ఏమంటుంది మాకు నాయకులు చెప్తుంది కాబట్టి మళ్ళీ ఇంకో కాంట్రవర్సీ ఎందుకు మాట్లాడుతుంది? మొన్నటి వరకు రైతుల వ్యతిరేకంగా మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అప్పుడు మా నాయకులు చెప్తుంది కాబట్టి నేను క్రమశిక్షణ. ఇది క్రమశిక్షణ సాక్షాత్ మా నాయకుడిని ఆయన పర్సనాలిటీ దెబ్బతింటే మేము ఊరుకుంటామా? బడుగు బలైన వర్గాల వాళ్ళు యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరు హత్య అయ్యారు. ఆయన ఈ దేశంలో ఎవరు మాట్లాడలే. బడుగు బలైన వర్గాలు ఉన్నటువంటి 90% ఉన్నటువంటి అన్యాయం జరుగుతుంది. 10% అవకాశాలు దొరుకుతున్నాయి అని మాట్లాడిన ఏకైక వ్యక్తి అది మాకు దిక్సూచి, మాకు ఆదర్శం. అలాంటి వ్యక్తి మీద మాట్లాడితే తప్పనిసరిగా కేసు రిజిస్టర్ చేయాలి. నువ్వు మహిళా భావంగా మాట్లాడలేవు. ఎంతసేపటికి నీకు పాపులారిటీ పెరగాలి, నువ్వు సినిమా జీవితం ఏమని ఉండొచ్చు, కానీ నీకు పొలిటికల్ కల్చర్ రాలేదు. అది నడ్డా గారు మీరు చేయాలి. లేకపోతే తప్పనిసరిగా కేసు రిజిస్టర్ చేయాలి, అపాలని చెప్పాలి. కేసు రిజిస్టర్ కాకపోతే అమిట్లనే మాట్లాడుతుంటారు. అందుకు రాష్ట్ర పోలీస్ డీజీపీ గారు కూడా దీని మీద ఆలోచన చేయాలి, కమిషనర్ చేయాలి. తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కేసు రిజిస్టర్ అయి 10 సార్లు కోర్టుకు వస్తే ఇలాంటి భాషలో మార్పు వస్తుంది, సిస్టమ్ తెలుస్తుంది, దెబ్బ తగ్గుతుంది కదా. ఎవరికన్నా అర్థమయ్యేది. ఆమెకి ఇప్పటివరకు దెబ్బ తగ్గలేదు, పోలీసు కోర్టు చుట్టూ తిరగలేదు. ఒక శిక్షను ఆమె మీద అపవాదం వస్తే మాటలు తగ్గిస్తుంది. కాబట్టి కేసు రిజిస్టర్ చేయమన్నా తప్పనిసరిగా చేయాల్సిందే. మేము ఉండలేమే కాదు, రాహుల్ గాంధీ గారు దేశం మొత్తంలో 90% బడుగు బలైన వర్గాలు ఆయన ఇంకా ఉన్నారు. వాళ్ళందరినీ హత్య చేసింది. దీనికి తప్పనిసరిగా కేసు రిజిస్టర్ చేయాలని నేను డీజీపీ కమిషనర్ గారిని కోరుతున్నా. తప్పనిసరిగా చేయకపోతే మా అందరూ నువ్వు హత్య చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పాలి. ఎందుకంటే
తప్పనిసరిగా జరగాల్సిందే. అదేవిధంగా ఆయన ఏదైతే రంగనాథ్ గారు చాలా మంచి పని చేస్తున్నారు, ఎవ్రీబడి అప్రిషియేటింగ్, కానీ అట్ ది సేమ్ టైం ఏదైతే నీళ్ళ ప్రవాహాన్ని ఆపడానికి ఏదైతే బిల్డింగ్లు కట్టుకున్నాడో, ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు, అవన్నీ బాగానే, కానీ ఎక్కడెక్కడ ఏదైతే గరీబోలు గరీబోలు ఉంటే వాళ్ళకి మాత్రం ఆల్టర్నేట్ గా 2 బెడ్రూమ్ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇవాళ దృష్టికి వచ్చింది, ఆఖరకు గ్రేవ్యార్డులో కూడా ఇల్లు కట్టుకుంటున్నారు. గ్రేవ్యార్డు తీసేసి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, గ్రేవ్యార్డులను కూడా ప్రొటెక్ట్ చేయాలి. గ్రేవ్యార్డుల ఇల్లు మా అపార్ట్మెంట్ లో గ్రేవ్యార్డుల ఇల్లు కడుతున్నారు. నేను ఆమె కలుస్తా. గ్రేవ్యార్డ్ అనేది ఒక ప్రాధాన్యత. ఆడపిల్ల మీరు ఇల్లు కడితే ఏ విధంగా ప్రవాహంలో నీళ్లు పోయేందుకు హైడ్రాక్ పెట్టిందో అదేవిధంగా నా రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారు ఏది కబ్రస్థాన్లో ఏదైతే గ్రేవ్యార్డ్ లో కూడా ఇల్లు కట్టని చూసే బాధ్యత మున్సిపల్ కమిషనర్ ఇస్తున్నా. వాళ్ళు తప్పనిసరిగా ఆపాలి, లేకపోతే వెళ్ళి అవుతుంది, లేదు గొడవ అవుతుంది. కనుక తప్పనిసరిగా గ్రేవ్యార్డ్ లో ఎవరు కూడా ఎంక్రోచ్మెంట్ చేయొద్దు అనేది నా ముఖ్యమంత్రి.